హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే క్రిస్పీగా మరియు లోపల జ్యూసీగా ఉండే ఒక సింపుల్ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. సో ఒక గిన్నెలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకుందాం. నెక్స్ట్ కారం కూడా 2 స్పూన్స్ వేసుకోండి. ఎక్కువ తినేటికంటే ఎక్కువ కూడా వేసుకోండి. నెక్స్ట్ అయితే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటున్నా. నెక్స్ట్ పసుపు కూడా 1 స్పూను. నెక్స్ట్ గరం మసాలా 1 స్పూను. ఆయిల్ అయితే 2 స్పూన్స్. నెక్స్ట్ అయితే ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నాను. మీకు ఎన్ని చేపలు చేసుకుంటే ఒక హాఫ్ ఆర్ మీ ఇష్టం, ఒక 1 వేసుకోండి. నేనైతే 1 వేసుకుంటున్నా, హాఫ్గా. నెక్స్ట్ అయితే తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా అన్నీ కలవాలన్నమాట. ఇది బాగా మిక్స్ చేసి దానికి మ్యాగ్నేట్ చేసి కొంచెంసేపు పాటు వదిలేయాలి. సో మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. సో మీరు లైక్ చేస్తే మేము ఇంకా మంచి వీడియోస్ చేస్తాము. మీకు ఏ రెసిపీస్ కావాలన్నా ఈ వీడియో కింద కామెంట్ చేస్తే మేము ఆ రెసిపీస్ క్లియర్ కట్గా మీకు చూపిస్తాము. క్లియర్ కట్గా చేసి మీకు ఒక మంచి వీడియో పెడతాము. అప్పటి వరకు మేము ఇట్లా షార్ట్స్ చేస్తామన్నమాట. ఎప్పుడో ఒకసారి సండేకి ఒకసారి ఒక ఫుల్ వీడియో అయితే రిలీజ్ అవుతుంది మన ఛానల్లో. సో ఇప్పుడైతే సేమ్ యాజ్ యూజువల్గా అన్ని చేపలకి మ్యాగ్నేషన్ అయితే చేసుకున్నాము. మంచిగా అన్నీ పట్టేటట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా దానికి అది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో పెట్టేయండి. ఎందుకంటే అవి క్రిస్పీగా వస్తాయి కదా. ఇది మంచిగా హోటల్లో తిన్నంత ఫీలింగ్ వస్తుంది. హోటల్లో కాదు, రెస్టారెంట్లో తిన్నంత మంచి ఫీలింగ్ వస్తుంది తింటున్నప్పుడు. అదే మనం ఇంట్లోనే చేసుకుంటున్నాము, హోమ్ మేడ్. బయట అంత హెల్తీ కాదు కదా. ఇంట్లో కూడా ఎప్పుడో ఒకసారి సండేస్కి అప్పుడు అంతే. ఇలాగే అన్ని వాటికి చేసుకుంటున్నాను. మీకు పికిల్స్ కావాలన్నా మేము పికిల్స్ కూడా సెల్ చేస్తాము. ఆ రెసిపీస్ కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఏవి కావాలన్నా చేస్తాం. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ కామెంట్, సబ్స్క్రైబ్, లైక్ చేయడం అంతే. ఇంకా మీకు ఏం కావాలన్నా చేస్తాం మేము. నెక్స్ట్ అయితే ఇలా అన్నిటికైతే పెట్టేసుకున్నాము. మ్యాగ్నేషన్ ప్రాసెస్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఏముంటుంది, యాజ్ యూజువల్గా ఫిష్ పీసెస్ని దాంట్లో వేసుకొని ఫ్రై చేయడమే ఉంటుంది కదా. అలాగా ఒక్కొక్కటిని ఫ్రై చేసుకోండి మంచిగా. ఇలాగే నేను సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను. ఒకవేళ మీరు దాంట్లో కొంచెం కర్రీ లీవ్స్ వేసినా కూడా సూపర్ ఉంటుంది టేస్ట్. ఎందుకంటే లుక్ వైజ్ కూడా బాగుంటుంది అండ్ తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది. బయట క్రిస్పీగా లోపల మంచి జ్యూసీగా ఉంటే ఆ ఫిష్ ఫ్రై ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. నెక్స్ట్ కలర్ కూడా బాగుంటుంది. కలర్ కూడా చూడడానికి కొంచెం బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్లో అలాగ ఉండాలి. చూసారంటే ఈ కలర్లో ఉండాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి వేసేసుకోండి. ఇది సండేస్ అప్పుడు చేసుకొని పక్కన పప్పు కానివ్వండి, ఏవైనా కర్రీస్లో ఇది నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంకా సేమ్ మనం
ఫీలింగ్ ఉంటుంది. సో ఇలాగే అన్ని ప్రాసెస్ సేమ్ యాజ్ యూజువల్గా ఒక్కొక్కటి అయితే వేసుకోండి. దాన్ని అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. చూసారంటే అన్నీ అయితే ఒక ప్లేట్లో అయితే ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. దానిపైన కొంచెం చూడడానికి లుక్ వైజ్ కూడా బాగుంటేనే కదా తినాలనిపిస్తుంది. సో అందుకనే కర్రీ లీవ్స్ కూడా పైన అయితే చల్లుతున్నాను. చూసారంటే ఇది మేము ఇంట్లో ట్రై చేసాము, సూపర్గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి.